గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగు జిలుగులు నింపాలని, ఇంకా కాంతివంతం చేయాలని మీ జీవితాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా కృతజ్ఞత సభలో హుజూర్ నగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ వరాల జల్లు. 131 గ్రామ పంచాయతీ అభివృద్ధికి 25 లక్షలు మంజూరు. ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్. సీఎం జగన్ కు అవగాహన లేక రైతుల పంట పొలాలను కోల్పోవాల్సి వస్తోందని ఆగ్రహం. గోదావరి ఖని స్థానిక కృష్ణవేణి విద్యా సంస్థలో దీపావళి పండుగ సంబరాలు. టపాకాయలు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్న డైరెక్టర్ మంజుల శ్రీనివాసరెడ్డి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో అడుగుపెట్టిన సంకల్ప యాత్ర. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే ఎన్నో అపోహలు, అనుమానాలు, అపవాదులను హుజూర్ నగర్ ఉప ఎన్నిక పటాపంచలు చేస్తుందన్నారు సీఎం కేసీఆర్. శానంపూడి సైదిరెడ్డిని గెలిపించిన హుజూర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ పై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. హుజూర్ నగర్ పరిధిలో ఉన్న 131 గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీ అభివృద్ధికి 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే హుజూర్ నగర్ పరిధిలోని 7 మండల కేంద్రాలకు 30 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేస్తున్నామని అన్నారు. హుజూర్ నగర్ లో కోర్టు ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. త్వరలోనే ప్రజా దర్బార్ పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాము అని అన్నారు కేసీఆర్. ఇతర మండలాల వాళ్ళు వచ్చి సాగర్ ఆయకట్లో సమస్యలు ఉన్నాయి, మీరు వచ్చి రావాలని మా దగ్గరికి అని చెప్పినారు. 2-3 ప్రాంతాలు తిరిగినాను. 1997లో నేను కరువు మంత్రిగా వచ్చినప్పుడు ఏ సమస్యలు అయితే చెప్పినారో ఈ రోజు కూడా ఆ సమస్యలు అదే విధంగా ఉన్నాయి. బాధ కలుగుతా ఉంది. ఈ మాటలేమో పెద్దగా మాట్లాడినారు. నేను ఎవరిని విమర్శ చేయడానికి రాలేదు. మీరు విజయం చేకూర్చినారు, మీకు సంతోషం కలిగించడానికి నేను వచ్చినాను. అభివృద్ధి పాటలో హుజూర్ నగర్ పెట్టడానికి నేను వచ్చినాను. కానీ మాటలు మాట్లాడే వాళ్ళు అంతులేని దుర్మార్గపూరితమైన ఆరోపణలు కూడా చేసినారు. ఈరోజు స్వయంగా కేబినెట్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని 3 ఫీట్లు లేరు అని మాట్లాడినారు. జగదీశ్వర్ రెడ్డి 7 ఫీట్లు ఉందని మేము ఎప్పుడు చెప్పలే. ఉన్నంత ఉన్నాడు, ఎంతుంటే అంతున్నాడు. దేవుని దయ, దేవుడు ఇచ్చిన హైట్ ఉంటుంది ఎవరికైనా. చెప్తే నవ్వి సావాలి, తెల్లారిదాకా చెప్పచ్చు. ఇలా 3 ఫీట్లున్న మంత్రి 300 కిలోమీటర్ల నుంచి కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చి పెన్పాడు మండలంలో చివరి గ్రామాల వరకు, తుంగతుర్తి వరకు, అటు నడిగూడెం కోదాడ వరకు బ్రహ్మాండంగా కాళేశ్వరం జలాలతో ఈ జిల్లా భూములన్నీ పునీతం చేస్తా ఉన్నాడు. ఉన్నటువంటి యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ను ఈ జిల్లాకు తెచ్చినాడు. ఇక్కడనే దామరచర్ల మండలంలో మన మిర్యాలగూడ భాస్కరరావు గారి నియోజకవర్గంలో అది నిర్మాణం జరుగుతూ ఉంది. త్వరలోనే పూర్తవుతుంది. ఒకసారి అది పూర్తయితే ఈ జిల్లా ఆర్థిక ముఖ చిత్రమే మారిపోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రగతి వస్తుంది. ఆర్థికంగా కూడా వృద్ధి బాగా పెరుగుతుందని మనవి చేస్తా ఉన్నా. దాన్ని కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. నల్గొండ జిల్లా చాలా విచిత్రమైన చరిత్ర. పాత నల్గొండ జిల్లా ఒకప్పుడు నిజాం పాలనలో మనం ఉన్నప్పుడు మన కోసం తలపెట్టిన ప్రాజెక్టు నందికొండ ప్రాజెక్టు. నాగార్జున సాగర్ పేరు నాగార్జున సాగర్ కాదు, దాని ఒరిజినల్ పేరు నందికొండ ప్రాజెక్టు. మనకు 180 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి, మద్రాసులో అంతర్భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతానికి 60 టీఎంసీలని నిజాం కాలంలోనే ప్రాజెక్టుకు ప్రారంభం జరిగింది. కానీ పనులు మొదలు కాలేదు, కానీ ఆలోచనలు జరిగినాయి. ఆ తర్వాత మారి చివరికి మీకు 132 మాకు 132 అని 54లో ఫౌండేషన్ వేసినారు. ఆ తర్వాత మరొక 25 టీఎంసీలు కొట్టేసినారు. దానిలో నుంచి సరే 107 టీఎంసీలు మనకు రావాలి. ఎన్నడూ కూడా 100 టీఎంసీలు కూడా మనకు రాలేదు. ఏ రోజు కూడా రాలేదు. అన్యాయం జరుగుతూ ఉంది. 10 లక్షల ఎకరాలు బారాల, ఎక్కడ కూడా పారతలేదు. నల్గొండ జిల్లాలో 4.5-5 లక్షలని చెప్తారు. ఏ రోజు కూడా 3.75 దాటలేదు. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, అధికారులు చెప్తున్న లెక్క. ఆ విధంగా సమస్యలు 97లో నేను వచ్చినప్పుడు చాలా మంది సంబూరపడ్డారు. 2014-2018 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన
పరిపాలన, వచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత 2014 ముందు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వెనుకపోయి చూసుకున్న ప్రజలు 60 ఏళ్లలో ఏది జరగలేదు, 5 ఏళ్లలోనే అద్భుతం చేసి చూపించారు కేసీఆర్ గారు. కేసీఆర్ వెంటనే నడుస్తామని చెప్పి నల్లగొండ జిల్లా మీకు ఎదురు చూస్తుందన్నా అని చెప్పి మనం ఎన్నికల కంటే ముందే నల్లగొండ సభలో కేసీఆర్ గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే పద్ధతుల్లో జిల్లాలో 9 శాసనసభ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. ఆ రోజే హుజూర్ నగర్ కూడా కేసీఆర్ వైపే ఉంది అని చెప్పి ప్రజలు కేసీఆర్ వైపే ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ చిన్న టెక్నికల్ కారణాల వల్ల మనం ఆ రోజు ఇక్కడ గెలవలేకపోయినాం. కానీ ప్రజల మనసుల్లో బాధ ఉండే, మేము పోగొట్టుకున్నాం మా అభివృద్ధి అవకాశాన్ని. రాష్ట్రంలో 5 నెలలుగా ఇసుక లేక 30 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఆకలి మంటలతో అల్లాడుతూ ఉంటే 2 నిర్మాణ కార్మికులు పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్టయినా లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మూలపాడు, కోటికలపూడి గ్రామాల పరిధిలో వరద నీటిలో మునిగిన పంట పొలాలను కృష్ణానది వరద ఉధృతిని పరిశీలించారు ఆయన. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేనందునే రైతులు తమ పంట పొలాలు కాయ కష్టాన్ని కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. హెలికాప్టర్లో కర్నూలు వెళ్లి అక్కడి రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రికి తన నివాసానికి దగ్గర ఉన్న కృష్ణానది ఏటొడ్డు గ్రామాల్లోని రైతుల పంట పొలాలను పరిశీలించడానికి తీరిక లేదని విమర్శించారు. గతంలో వచ్చిన వరదకి ఏమాత్రం కూడా ఇంతవరకు రైతులకు సాయం అందలా. ఆధార్ కార్డులు అడిగారు, వివరాలు అడిగారు, పట్టా కాగితాలు అడిగారు, పట్టాదారు పాస్బుక్లు అడిగారు. మొదట విడత జరిగిన నష్టం ఇంతవరకు ప్రభుత్వం నుంచి సాయం రాలేదు. మళ్ళీ నిన్న 5-6 లక్షల ఫ్లడ్ వచ్చి వరద వచ్చి కృష్ణ మళ్ళీ మొత్తం ఈ ఇబ్రాహీంపట్నం మండలం బెల్ట్ అంతా కూడా పొలాలన్నీ కూడా మునిగిపోయాయి. కనీసం 3 లక్షలు 4 లక్షలు వదులుకున్నట్టయితే ఈ పొలాల్లోకి లంకల్లోకి వచ్చేవి కాదు. వీళ్ళు ఒకేసారి 5 లక్షలు 6 లక్షలు వదలటం వల్ల మళ్ళీ పొలాలన్నీ కూడా రెండోసారి మునిగిపోయినాయి. ఒకసారి మునిగి బతికి పట్టకట్టామనుకుంటే మళ్ళీ రెండోసారి చేతికి కాయ వచ్చిందా సొరకాయ. ఇవాళ ఈ సొరకాయ దగ్గర 10 రూపాయలు అమ్మేవాళ్ళు, మొత్తం దగ్గర 10,000 పంట ఉంది. ఆ 10,000 కాయ కూడా 1,00,000 రూపాయలు రావాల్సిన పంట మొత్తం కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. మరి రైతులకు జరిగిన నష్టం అపారంగా ఉంది. ఏ విధంగా అయితే కర్నూలు జిల్లాలో హెలికాప్టర్ వేసుకెళ్ళి 100 కోట్లు ఇచ్చొచ్చారో మీ కళ్ళ ముందు మీరుండే తాడేపల్లి మరి గుంటూరు జిల్లాలో అపార నష్టం జరిగింది. మీ కళ్ళ ముందు కృష్ణా జిల్లాలో అపార నష్టం జరిగింది. ఇన్ని 100 కోట్ల నష్టం ఈ ప్రాంతంలో జరిగినా కూడా ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం మీద కక్ష కట్టాడు? ఇక్కడే తాడేపల్లిలోనే నివాసం ఉండే ముఖ్యమంత్రి గారికి ఈ పంట నష్టాలు తెలియట్లేదా, చూడలేదా, వినపట్టలేదా, మరి కనపట్టలేదా? నేను విన్నాను అన్నారు కదా. ఇవాళ 2 సార్లు నష్టాలు జరిగినాయి. మొదటిసారి నష్టాన్ని కనీసం చెప్తారు, కనీసం మా చేతికి ఏమైనా వస్తుందని చెప్పి రైతులు ఎంతో ఆశపడితే ఇప్పుడు రెండోసారి నష్టం వచ్చి ఈ విధంగా మన చేతికి వచ్చిన కాయ దెబ్బతింది. ఇక్కడ కాకర పోయింది, బీర పోయింది, బెండ పోయింది, సొరకాయ పోయింది, పత్తి దెబ్బతింది, మొత్తం పసుపు, అరటి అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వాళ్ళ పొలాలు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇది వరద వల్ల వచ్చిన నష్టం. ఈ ఫ్లడ్స్ కరెక్ట్గా మరి నివారించుకున్నట్టయితే ఈ వచ్చిన వరదను కూడా 3 లక్షలు 4 లక్షల చొప్పున పంపించున్నట్టయితే మా పొలాల్లోకి, మా చాలల్లోకి, మా లంకల్లోకి ఈ నీళ్లు వచ్చి ఉండేవి కాదు. మీ బాధ్యత రాహిత్యం వల్ల మరి శ్రీశైలం దగ్గర 5 లక్షలు 6 లక్షలు నిలబెట్టి మళ్ళీ సాగర్ కొదిలి అక్కడ ఒకేసారి 5 లక్షలు 6 లక్షలు రావడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి ఖని స్థానిక కృష్ణవేణి విద్యా సంస్థలో దీపావళి పండుగను పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో దీపావళి పర్వదినాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొని పండుగ వాతావరణాన్ని తలపించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మంజుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు వాటిపై దృష్టి ఉంచి తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే భూత సమస్త దేవవనితాం లోకైక
Okay, very good. Madam, last. Then let's start. Hey, girl. మేడం తొందర దూరం అక్కడ వాళ్ళకి పెట్టలేదు మేడం అక్కడ అంటించలేదు. ఇక గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన సంకల్ప యాత్ర కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. యాత్ర సైదాపూర్ మండలం ఎలబోతారం నుంచి ఆకునూరు గ్రామం వరకు కొనసాగింది. చింతలపల్లి గ్రామంలో తడిసిన వరిధాన్యం మొక్కజొన్న ఎంపీ బండి సంజయ్ పరిశీలించడం జరిగింది. వృద్ధులను మహిళలను పలకరిస్తూ యాత్రకు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. అనంతరం వెంకేపల్లిలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వీరవెంట మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బోడుగ శోభ, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజా సంఘాల మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మణుగూరు పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మణుగూరు డిపో ముందు ధర్నా నిర్వహిస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గుడిశాల శిరీష పినపాక, డివిజన్ కార్యదర్శి మున్నిగల శివ ప్రశాంత్, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీను పాల్గొనగా వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పిల్లలందరి రోడ్ క్లియర్ చేసి అరే బుచ్చి రండమ్మా పరిష్కరించాలి ఆర్టీసీ కార్మిక సమస్యలు వెంటనే. ఇక కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఆల్గనూరు శివారులో గల కాకతీయ కాలువలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకులు కరీంనగర్ కు చెందిన రిజ్వాన్, కరీంలు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. హుజూరాబాద్ లో కరీం మృతదేహం లభ్యమవగా మానకొండూరు మండల గట్టు దుద్దెనపల్లిలో రిజ్వాన్ మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గుడ్జాబ్రా మొయిలి గుడ్జాబ్ సూపర్ ఎక్సలెన్సీ ఒకళ్ళు దిగురే దిగురా కడత అయిపోతుంది.
ఇక మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బైక్ ర్యాలీ వంటావార్పు కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనన్న హాజరయ్యారు. ఈ రాష్ట్రంలో 50,000 మంది ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా మాట్లాడలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ ఎంత కాడికి వచ్చింది ఒక ఆర్టీసీ కార్మికులనే తెలంగాణ వస్తే సకల జనుల ఉద్యోగుల బాధలు తీర్తాయని చెప్పి బత్తు మాటలని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం 42 రోజులు సకల జనుల ఉద్యమం చేస్తే ఆర్టీసీ వల్ల పై అయిపోతే పార్లమెంట్ లో లొల్లి ఉడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ మొన్న ఏమంటాడు, ఒక ఆర్టీసీలతోటి ఒక ఉద్యోగస్తులతోటి తెలంగాణ రాలేదంటాడు. కానీ ఇవాళ తెలంగాణ వచ్చింది సకల జనుల ఉద్యమంతో తెలంగాణ వచ్చిందని చెప్పి చరిత్ర చెప్తలేదని ఒకసారి ముఖ్యమంత్రిని మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఇవాళ మీరే కాదు, సింగరేణి కార్మికులు బాధపడుతున్నారు, అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులు బాధపడుతున్నారు, ఉపాధ్యాయులు బాధపడుతున్నారు, ఎన్జిఓలు బాధపడుతున్నారు, టీఎన్జిఓలు బాధపడుతున్నారు. ఎవరు కూడా కేసీఆర్ పాలనలో ఒక్క ఉద్యోగి ఒక్క కార్మికుడు సంతోషంగా ఉండని మీరు చెప్పండి. సచివాలయం ముందల ముక్కు నేల రాయడానికి మనం సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఏ ఉద్యోగి ఇక పెద్దపల్లి జిల్లా మంథనలో రక్షణ లేకుండా ఏర్పాటు చేసిన దీపావళి టపాసుల దుకాణాలు, కనీసం ఇసుక నీళ్లు కూడా లేవు. ఇనుప రేకులతో పెట్టాల్సిన దుకాణాలు వెదురు తడకలతో ఏర్పాటు చేశారు. నాణ్యత లేని టపాకాయలు జీఎస్టీ చెల్లించుకుని అమ్ముతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? అధికారులకు ప్రశ్నిస్తే అపనిందలు, ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. ఇక గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పత్తిపాడు జెడ్పీ స్కూల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏడీఐపీ పథకం ద్వారా అర్హులైన విభిన్న ప్రతిభావంతులు మరియు రాష్ట్రీయ వయోజన పథకం 60 సంవత్సరాలు నిన్న వయోవృద్ధులకు ఉపకరణాలు, సహాయ పరికరాలు పంపిణీ చేయడానికి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి 250 మంది వయోవృద్ధులు హాజరు కాగా 183 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో 3,308 పరికరాలు అవసరమని, వీటి విలువ 37,40,275 రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. త్వరలో భారత ప్రభుత్వం ద్వారా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పంపిణీ చేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి వెంకటరమణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రతిపాడు ఎంపీడీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. टीवी पालन పెట్టినా మల్లై పాల ఆఫీస్ లో ఇచ్చారు. అయ్యా మన ఆడిచింది ఎమరాపత్తి బసవరావు మణికొండ శివాలయంలో గ్రీన్ దీపావళి సెలబ్రేషన్స్ కాన్సెప్ట్ తో మాంగళ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టపాసుల వల్ల జరిగే అనర్థాలను అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఫిల్మ్ డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ తరుణంలో ఈ సందర్భంగా సమస్త భారతీయులకి, సమస్త మానవాళికి చెప్పేది ఏంటంటే, మనం భారతదేశంలో నిరంతరం పండుగలు జరుగుతాయి. ఏ పండుగ జరిగినా కూడా పర్యావరణానికి అనుకూలమైన పండుగ, అంటే నేచర్కి కనెక్ట్ అయిన పండుగ మనం. కాబట్టి ఈ పండుగలు ఎక్కడా కూడా జరుపుకోవద్దని ఎవరైనా రైట్స్ లేవు. అదే స్థాయిలో అంటే ఈకో ఫ్రెండ్లీ, పర్యావరణానికి అనుకూల కొంచెం ప్రకృతికి ఎప్పుడైతే హామ్ ఉంటుందో దాన్ని ఎంతో కొంత, ఇప్పుడు నాకు తెలిసిన ఈ 2-3 ఇయర్స్లో నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కానీ, నా కొలీగ్స్ కానీ, వాళ్ళ పిల్లలు చాలా ఎడ్యుకేటెడ్, 6th 7th క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా వాళ్ళు స్కూల్లో చెప్పారో లేదంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడడం వల్లనో తెలియదు, కానీ 100 మందిలో ఒక్కరు మారినా ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఒక 10 పీపుల్స్ అంటే 10 ఫ్యామిలీ మెంబర్స్లో చిన్నపిల్లల్ని చూశాను. మేము ఈ సంవత్సరం నుంచి అసలు క్రాకర్స్ కాల్చము,
మేము ఇలా అవుతుంది, ఇలా పొల్యూషన్ ఇదవుతుంది అని పెద్దవాళ్ళలో మార్పు లేదు. ఇక గ్రామ పంచాయతీలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కారోబార్పై విచారణ చేసి తొలగించాలని కోరుతూ డిఎల్పీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ కొండాపూర్ గ్రామంలో మహాత్మాగాంధీ విగ్రహానికి గ్రామస్తులు వినతి పత్రం అందజేసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కొండాపూర్ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న బింగి గణేష్ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్తో కలిసి దాదాపు 6 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. కారోబార్ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకుని గ్రామంలో మీ సేవ సెంటర్ ప్రారంభించి ప్రజల నుంచి కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, 1B పహానీ, ఇంటి పర్మిషన్ తదితర వాటి కోసం అత్యధిక డబ్బులను వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఇంటి పన్నులు, నల్లా బిల్లులు వసూలు చేసి గ్రామ పంచాయతీ ఖజానాలో జమ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమని చెప్పాలి, నాకు మార్క రాజ్ కుమార్. నేను ఇప్పుడు ప్రజెంట్ నా పేరు మార్క రాజ్ కుమార్. నేను ఇప్పుడు మా ఊళ్ళో ఉన్న స్కూల్లో విద్యా కమిటీ చైర్మన్గా నేను పదవి బాధ్యతలు స్వీకరించి పేరు మార్క రాజ్ కుమార్. నేను కొండాపూర్ గ్రామస్తుని. అయితే ఇంతకుముందు మా కారోబారి బింగి గణేష్ స్పెషల్ ఆఫీసర్ టైంలో అవినీతికి పాల్పడడం జరిగింది. అప్పుడు 6 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని మా లెక్కల్లో బయటపడడం జరిగింది. సమాచార అక్షటంగా తీసాం. ఆల్రెడీ కంప్లైంట్ ఇదివరకు కలెక్టర్ ఆఫీస్లో 16/10/2019లో ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మండల అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి కానీ మిగతా వాటిల్లో కూడా డబ్బులు అవినీతి బాగా జరిగిపోయింది. గ్రామంలో ఉన్న ప్రజల దగ్గర అధిక వసూలు చేస్తూ ఇంటి పన్నులు కానీ ఆ పన్నులు అన్ని రకాలుగా అధిక వసూలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్నాడు. మరొకటి ఏంటంటే ఆల్రెడీ కారోబారి ఉంటూ మళ్ళీ మీ సేవ కూడా రన్నింగ్ చేయడం జరుగుతుంది. ఒకరికి 2 ఉండాల్సిన ఎక్కడ లేవు, ఆల్రెడీ అయినా కూడా 2 మెయింటైన్ చేస్తున్నాం. దీని మీద అధికారులు స్పందించి వెంటనే చర్య తీసుకొని మా ఊళ్ళో జరిగిన అవినీతిని బయటికి తీయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక మాది కొండాపురం మండలం చిగురుమానుడి, జిల్లా కరీంనగర్. ఇదే బెంగు గణేష్. వీళ్ళు మా వార్డు నంబర్లు అందరూ తీర్మానం చేసి ఇతడు ఇది పనిలో చేయొద్దు అని 6 లక్షల రూపాయలు ఆయన ఖాతాలో వేసుకున్నాడని ఆయన తొలగించినాక కూడా ఇప్పుడు మళ్ళీ ఏం చేసినంటే కరీంనగర్ ఎక్కడ తిరిగి ఒక పత్రం తెచ్చుకున్నా, ఆ పత్రం పెట్టుకుంటా మళ్ళీ ఇప్పటిసంది ఇప్పుడు బిల్లులు వసూలు చేస్తాడు. మేము అందరికీ ఆయన తీసేయాలని మేము అనుకుంటా అంటే ఆయనే ఇక్కడ బిల్లులు వసూలు చేసుకుంటా ఆయనకు 2-3 శాతిస్తారు. నువ్వు ఖచ్చితంగా పనులు చేయాలి, వాళ్ళు ఎట్ట తీసేస్తారో చూడు అని వాళ్ళు పక్కా వాళ్ళు చాతిస్తారు. కాబట్టి ఇతడు బాగా అదే పట్టు మీద ఈ తిక్కుంటా ఈ వసూలు చేస్తాడు. ఆయన ఖచ్చితంగా గవర్నమెంట్కు మేము వాళ్ళ అందరికీ ఈ పత్రం ఇస్తాం. కాబట్టి ఆయన కరెక్ట్గా తొలగించి లేని వారిని చూసి కొత్త వాళ్ళను వాళ్ళకి ఇవ్వవలసిందిగా మేము అందరం కోరుతున్నాము. ఇదే మా గ్రామం తరఫున మేము. బులెటిన్ గురించి ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజా కృతజ్ఞత సభలో హుజూర్ నగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ వరాల జల్లు. 131 గ్రామ పంచాయతీ అభివృద్ధికి 25 లక్షలు మంజూరు. ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్. సీఎం జగన్ కు అవగాహన లేక రైతుల పంట పొలాలను కోల్పోవాల్సి వస్తోందని ఆగ్రహం. గోదావరి ఖని స్థానిక కృష్ణవేణి విద్యా సంస్థలో దీపావళి పండుగ సంబరాలు. టపాకాయలు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్న డైరెక్టర్ మంజుల శ్రీనివాసరెడ్డి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో అడుగుపెట్టిన సంకల్ప యాత్ర. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. ప్రేక్షకులందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు.